థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగార్జున. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి మనకి సిద్ధంగా ఉన్నారు. జనగాం జిల్లాలో నష్టపోయిన పంటలు పరిశీలించినటువంటి వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల పరిశీలించారు. బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆమె పర్యటించారు. తెలంగాణలో రైతులకు భరోసా లేదంటూ మరొకసారి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కేసీఆర్పై అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై ముందు నుంచి కూడా తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెడుతూ సూటిగానే ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ షర్మిల మరోసారి రైతులకు సంబంధించినటువంటి ప్రశ్నలు మరొకసారి కేసీఆర్కు సంధించారు. రైతులు సర్కారును చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం రైతులు నట్టేట ముంచేస్తుందని, వారికి అందాల్సినటువంటి పూర్తి సాయం అందించలేదంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి వ్యవసాయంలో చేసినటువంటి సాయం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్నైతే అకాల వర్షాల వల్ల అయితే పంటకి నష్టం ఎవరైతే చేయకున్నారో వాళ్ళకి పరామర్శించడానికి వైఎస్ షర్మిల అయితే నిన్న వెళ్తున్నారని చెప్పేసి చెప్పారు. ఈ రోజు చూసుకున్నట్లయితే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే జనగాం అయితే పలు చోట్ల అయితే పరిశీలించారు. అక్కడ పంట నష్టం ఎవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా నేరుగా వెళ్ళి మాట్లాడటం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక జనగాం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 50,000 ఎకరైతే పంట నష్టం చేకూరిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వారిని పరామర్శించి వాళ్ళ యొక్క బాధలు అన్ని తెలుసుకొని వాళ్ళు అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపుగా ఈ యొక్క పంట వేయడానికి కూడా 30,000 పెట్టుబడి పెట్టామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో గతంలో చూసుకుంటే ఏవే పంట నష్టమైందో వాళ్ళకే 10,000 నష్టపరిహారం ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 30,000 దాదాపుగా 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఇచ్చే 10,000 కూడా ఏం సరిపోదని చెప్పేసి ఒకవైపు ఎవరైతే పంట నష్టపోయారో వారు వైఎస్ షర్మిల అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది షర్మిల. అయితే ఈ పంట మొత్తం చూసుకున్నట్లయితే గత నెలలో ఏ పంట నష్టమైందో వాళ్ళకే 10,000 ఇస్తా అన్న ఇప్పుడు కూడా ₹1 ఇచ్చింది దాఖలా లేవు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ అకాల వర్షాలలో దాదాపుగా ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఒకవైపు 10,000 ఇచ్చాయన్నది అది కూడా లేదు. సో మనం గతంలో చూసుకుంటే 9 ఏళ్ల యొక్క పరిపాలన మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 14,000 కోట్ల పంట నష్టం అయితే అయిందని చెప్పేసి షర్మిల అయితే చెప్పింది. దీనికి నిరసనగా వైఎస్ హయాంలో అయితే రైతు ఎంతో మంచిగా బతికారని చెప్పేసి ఉద్ఘాటిస్తూ కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతిసారి కేసీఆర్ అయితే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే మనం ప్రజెంట్ ఇప్పుడు రైతు యొక్క పరామర్శించడం వెళ్ళిన యొక్క షర్మిల అయితే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నువ్వు అసలు రైతు కాలికి ముళ్ళు వచ్చుంటే పంటితో తీస్తున్న వ్యక్తివే నువ్వు, అది అన్న మాటలు కూడా అన్ని ఒట్టి అబద్ధాలని చెప్పేసి, అలాగే నువ్వు ఒక రైతు ద్రోహివి అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే మనం చూసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే పంట నష్టాలు వాళ్ళందరినీ పరామర్శించడానికి వెళ్ళే నేపథ్యంలో మనం గతంలో చూసుకున్నట్లయితే ఒక టీఎస్పీఎస్సీ వ్యవహారం లీకేజ్ కావచ్చు, అప్పుడు కూడా ప్రతిసారి కూడా ఒక ప్రభుత్వానికి విమర్శించే ధోరణిగా అయితే ముందుకు వస్తుంది. సో వైఎస్ఆర్టీపీ నేతలు కూడా చెప్తున్నారు, మేము బలమైన క్యాడర్ గా అయితే ఎదుగుతున్నాం కాబట్టి ప్రతిసారి కూడా ఒక ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి మేము ఉంటాము, ప్రతిసారి కూడా చేసే తప్పులన్నింటినీ కూడా మేము ప్రశ్నిస్తామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే ఎవరైతే అకాల వర్షాలు అయితే పడి ఎవరైతే పంటకి నష్టపోయి ఇటు నుండి ప్రభుత్వం నుండి కూడా ₹1 కూడా అందుకునే నేపథ్యంలో అయితే ఈ రోజైతే ఒక జనగాం జిల్లా మొత్తం కూడా పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఘాటు వ్యాఖ్యలకు కూడా వెనక ఒక రాజకీయ వ్యూహం కూడా లేకపోలేదు రాజశేఖర్. చూడాలి దీనికి సంబంధించి రాబోయే ఎన్నికల దృష్టిలో కూడా ఒక రాజకీయ వ్యూహంగా ముందుకు అడుగు వేస్తున్నారు అన్నట్టు కూడా ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట అయితే ముందే రాజశేఖర్. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఇటు నిరుద్యోగులు కానీ అటు రైతులు కానీ తనదైన శైలిలో స్పందిస్తున్నటువంటి షర్మిలకి ఎవరైతే ఈరోజు రైతులు ఆమె పర్యటనలో నేపథ్యంలో ఎలాంటి విన్నపాలు చేసుకున్నారు, అక్కడికి వచ్చినటువంటి రైతుల స్పందన ఏంటంటే షర్మిల నేపథ్యంలో వారు ఏమైనా కొన్ని సూచనలు విన్నపాలు చేసే పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, మీరు అన్నట్టుగానే మరి గతంలో టీఎస్పీఎస్సీ వ్యవహారం లీకేజ్ కావచ్చు, దానికి చాలా అడ్డంకులు అంటే ప్రతిసారి దానికి సంబంధించి ఒక వినతి పత్రాలు అందజేసే నేపథ్యంలో చాలా ఒడిదుడులు చాలా అందుకునే నేపథ్యం, ప్రశ్నించేది ప్రతిసారి కూడా గొంతు ప్రశ్నించే నొక్కి వేస్తారని చెప్పేసి గతంలో కూడా చెప్పారు షర్మిల. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా రైతులందరూ కూడా తన దగ్గరకు వచ్చి ఏవైతే నష్టపోయిన ఒక మామిడి కావచ్చు, వరి కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఆ యొక్క పంట వేసిన వారైతే ఎవరైతే ఉన్నారో నేరుగా వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి నెలకొంది. అయితే తనదైన శైలిలో అయితే భరోసా కల్పించారు రైతులకి. మీ పక్షాన్ని నేనుండి ప్రభుత్వం తర్వాత నేను పోరాటం చేస్తాను, మీకు అందే ప్రతి ఒక్క సహాయం కూడా మీకు రావాల్సింది కూడా ప్రతిదీ నష్టపరిహారం మేము ఇస్తానంటూ కూడా మీ తరపున నేను పోరాడుతానంటూ కూడా వాళ్ళకి ఒక ఓదార్పు లాంటిది ఇవ్వడం అయితే జరిగింది రాజశేఖర్. దీనికి సంబంధించి కూడా ఇంకా తెలియస్తుంది రాజశేఖర్. దాదాపుగా చూసుకుంటే నాగిరెడ్డిపల్లిలో 18 ఎకరాల వరకు నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు ఏదైతే పర్యటన ఉంది అది కొనసాగే అవకాశం ఉంది, ఎందుకంటే మరింత మందికి చేరువయ్యేలాగా తన యొక్క ఏదైతే వాణి వినిపించడానికి ప్రజలతో మమేకపోవడానికి రైతు మరింత మందిని సందర్శించి వారి యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల.
రైట్ రాజశేఖర్. ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక వరంగల్ జిల్లా మొత్తంగా కూడా జనగాం జిల్లా అలాగే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అయితే ఈ రోజు అయితే పర్యటించారు. అయితే రేపు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా అయితే పర్యటించున్నారు. ఈ రోజు సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా ఒక రైతుల దగ్గర నుండి అయితే ఒక పర్యటించిన నేపథ్యంలో అన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా వారికి భరోసా కల్పించారు. సో తర్వాత రేపు కార్యాచరణ కూడా రేపు ఖమ్మం ఒక జిల్లాలో అయితే పలు జిల్లాలో అయితే ఒక పర్యటించున్నారు. దీనికి సంబంధించి కూడా రైతులకు కూడా ఇప్పుడు గతంలో చూసుకుంటే కూడా కొన్ని లక్షల ఎకరాలు అయితే ఒక అకాల వర్షాల వల్ల అయితే నష్టపోయారు. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సహాయం అందట్లేదు. సో కనీసం రైతు బంధు ఇచ్చేవి కూడా ఏమాత్రం సరిపోతాయి అంటూ కూడా విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం గతంలో చూసుకుంటే కూడా ఒక టీఎస్పీ వ్యవహారం లీకేజీల వ్యవహారం కూడా దీనికి సంబంధించి ఈ టీసీకు సంబంధించి పెట్టిన ఒక సభకు కూడా చాలా మంది నిరుద్యోగులు కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, చాలా మంది కూడా మద్దతుగా తెలిపారు ఈ యొక్క వైఎస్ షర్మిలకి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతుల పక్షాన నిలబడతాను, ప్రతిసారి వాళ్ళకి వీళ్ళకి అన్యాయం జరగకుండా నేను పోరాటం చేస్తాను నేపథ్యంలో చూడాలి దీనికి సంబంధించి ఎటువంటి స్పందన వస్తుంది. అలాగే ఇచ్చే విమర్శలు ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు అని కూడా మనం వేచి చూడాలి. అటువంటి మీరు చెప్పినట్టు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే విమర్శలు ఆమె చేశారో కేసీఆర్పై లేకపోతే కేసీఆర్ ప్రభుత్వంపై, దీనికి ప్రతిస్పందనగానే ఘాట్ అయినటువంటి రిప్లై కూడా వచ్చే అవకాశం ఉందా? రైట్ రాజశేఖర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు కూడా ఒక అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి కౌంటర్ మాటలు అయితే రాలేదు. చూడాలి దీనికి సంబంధించి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ఏది కావచ్చు ప్రతిది కూడా ఒక ప్రశ్నిస్తున్నారు షర్మిల కూడా. ఎందుకంటే ఒకవైపు మనం ఒకవేళ మనం చూసినట్లయితే పార్టీ పెట్టి కూడా గత 2 సంవత్సరాలు అవుతుంది. దానికి ముందు నుంచి చూస్తుంటే కూడా ప్రజల తరపున నేను పోరాటం చేస్తున్నానని చెప్పేసి చెప్పుకొస్తున్నా. ఈ నేపథ్యంలో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ యొక్క పార్టీని బలోపేతం చేసే రీతిలో కూడా ఇటువంటి కార్యాచరణలో ఉన్నాయని కూడా మనం చూడొచ్చు. రెండోది ప్రతిసారి కూడా అధికార పార్టీని టార్గెట్ చేయడం అంటే ఆ పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రశ్నించే ప్రతిసారి కూడా ఏ కార్యక్రమం మొదలుపెట్టి చేయాలన్నా కూడా షర్మిలకి అడ్డుకునే ప్రయత్నం నేపథ్యంలో కూడా కాస్త వైఎస్ షర్మిల కూడా బూస్ట్ అవుతుందని కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా మరి ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎటువంటి కార్యాచరణలో మరి షర్మిలను ఈ విధంగా చేసే మరి విమర్శలకి ఎటువంటి స్పందన ఇస్తుందని కూడా మనం వేచి చూడాలి రాజశేఖర్.